వ్యాసపీఠం మహాభారతంలోని ఫలశ్రుతి అందిస్తున్నవారు కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గారు. విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేషుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుడు సంయమి ప్రకర సంభావ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడు అర్థిలోకహితనిష్టన్ భూని కావించే ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమనులేఖ్యం వైన ఆమ్నాయము. కురుపాండవులు భారత యుద్ధంలో వీరమరణం చెంది నాగలోకం చేరుకున్నారని ఇంద్రుడు ఒక్కొక్కరిని పేరు పేరున ధర్మరాజుకు పరిచయం చేయటం జరిగింది. ఇలా ఈ కథ వింటున్న జనమేజయుడు వైశంపాయనుని దిక్కై, మునీంద్ర, ఇంతవరకు మీరు చెప్పిన దుర్యోధన, శకుని సైంధవులు, కర్ణుడు, అతని కుమారులు, ఆయా పక్షాలలో పోరు సల్పిన రాజులు, ఘటోత్కచాది పాండవులు, ఇలాంటి వారందరూ శాశ్వతంగా స్వర్గలోకంలోనే ఉంటారా, లేక కొంతకాలం మాత్రమే ఇక్కడ గడిపి తిరిగి మానవ జన్మలెత్తి భూలోకం వెళ్తారా, వినాలని ఉంది చెప్పండి అని అడిగాడు. ఆయన, అయ్యా మహారాజా, ఇది దేవరహస్యం. వ్యాసభగవానుడు కారుణ్యాతిశయంతో చెప్పిన సంగతి నీకు విన్నవిస్తున్నాను, బాగా విను. ఆయన కథనాన్ని బట్టి ప్రద్యుమ్నుడు సనత్కుమారుణ్ణి కలిసినాడు. ధృతరాష్ట్రుడు గాంధారీ సహితుడై ఎవరికీ పొందశక్యంగాని కుబేరలోకానుభవాన్ని పొందాడు. పాండురాజు తన భార్యలిద్దరినీ వెంటగొని ఇంద్రభవనం చొచ్చాడు. అభిమన్యుడు చంద్రకళలో లీనమైనాడు. ద్రోణుడు బృహస్పతితో విలీనమైనాడు. శకుని ద్వాపరాత్మకుడైనాడు. దుర్యోధనుడు స్వర్గసుఖాన్ని, తర్వాత నరకయాతనల్ని అనుభవించి చివరికి కలిపురుషుణ్ణి కలిశాడు. అతని తమ్ముళ్ళు దుశ్శాసనాదులు రాక్షసగణంలో చేరిపోయారు. కర్ణుడు సూర్యుణ్ణి కలువగా భీష్ముడు వసువుల్లో మిళితమైనాడు. ద్రుపదుడు, విరాటుడు, దృష్టకేతుడు, శల్యుడు, శంఖుడు, ఉత్తరుడు మొదలైన రాజులు విశ్వదేవతల్లో చేరిపోయారు. ధృష్టద్యుమ్నుడు అగ్నివశమయ్యాడు. ఇంతేకాదు, విద్యామయాత్ముడు, నీతి కోవిదుడు అయిన విదురుడు, అలాగే ధర్మరాజు, ఈ ఇరువురు కూడా యమధర్మరాజుని పొందారు. బ్రహ్మనియోగమా అన్నట్లు బలరాముడు యోగబలంతో అనంతుని కలిసినాడని నేను ముందే చెప్పాను. తక్కిన వృష్ణి, భోజాంధక వీరులెల్లరూ గుహ్యక గణాలలో కలిసిపోయారు. కృష్ణుని 16,000 మంది గోపికలు సరస్వతీ నదిలో మునిగి అప్సరసలై నారాయణుని శరణ చేరారు. కృష్ణుడు పరమపదించాక రుక్మిణి, లక్ష్మీదేవి అయ్యింది. తక్కిన కృష్ణ మహిషీమణులు 7 కూడా లక్ష్మీదేవి అంశలే కాబట్టి ఆమెలోనే విలీనమయ్యారు. ఇలా వీళ్ళందరూ సురాసుర, యక్ష, గుహ్యక, గంధర్వ బృందాలుగా మారిపోయినారు. ఇది జరిగిన పరివర్తన. మరొక ముఖ్య విషయం విను. ఈ ఇతిహాసాన్ని అనేక ఉపాఖ్యానాలతో సహా నీకు చెప్పాను. వ్యాసభగవానుని దయాభిక్ష వల్ల నాకు అబ్బిన ప్రజ్ఞాబలంతో ఆయన ఆదేశంపై ఈ ఇతిహాస కథను నీకు పూర్తిగా వివరించాను. దీన్ని సావధానంగా విని నీవు సమాధానపడ్డావు. పరమార్థం ఏదో నీకు తెలిసింది. నీవు మహాపుణ్యాత్ముడవు, కృతార్థుడవైనావు అని చెప్పి వైశంపాయనుడు ఆనందపరవశుడైనాడు. జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పండితులు వాదోపవాదాలు చేసుకుంటున్న సందర్భాన భారత ఇతిహాస ప్రస్తావన జరిగింది. అదే సభలో ఆసీనుడై ఉన్న రోమహర్షణుడు అనే పండితుడు ఈ ఇతిహాసాన్ని పూర్తిగా విన్నాడు. అతడు వ్యాసుని శిష్యుడు, మహాపండితుడు, సూతునికి పుత్రుడు. అతనికి ఉగ్రశ్రవుడు అనే బిరుదు కూడా ఉండేది. వ్యాసప్రసాదం వల్ల అతనికి భారత కథను చక్కగా చెప్పగలిగిన ప్రజ్ఞ కలిగింది. అతడు ఒక పర్యాయం నైమిషారణ్యానికి వెళ్ళాడు. అక్కడ శౌనకాదులు అనే మునులు సత్రయాగం ఆరంభించారు. వారు సౌతిని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించిన తరువాత మంచి కథనొకటి చెప్పండి అని ఆయన్ని అర్థించారు. మీకు ఏ కథ కావాలో కోరుకోండి అని అడిగాడు ఆయన. వినడానికి ఇంపైంది, జ్ఞానప్రదాయకమైంది, పాప పరిహారకమైంది అయిన ఒక కథ చెప్పండి అని వారు కోరినారు. ఆయన బాగా ఆలోచించి ఇందుకు తగింది మహాభారతమే అని నిశ్చయించుకుని ఆ కథని వారికి చెప్పాడు. చివర సౌతి శౌనకాదులను ఉద్దేశించి, మహాశయులారా,
జనమేజయుడు సర్పయాగ సమయంలో వైశంపాయన మునీశ్వరుని దయ వల్ల ఈ ఇతిహాసాన్ని శ్రవణం చేశాడు. అతడు మహానంద భరితుడయ్యాడు. అతని ఋత్విజులు యాగం నిర్వహించారు. పాములు యజ్ఞకుండంలో పడకుండా కాపాడిన ఆస్తికుణ్ణి జనమేజయుడు పరమ పూజ్యభావంతో సత్కరించినాడు. యజ్ఞాన్ని నిర్వహించిన యాజకుల్ని యథోచిత దానాదులతో గౌరవించాడు. పరమహంస అయిన వ్యాస భగవానుణ్ణి సత్కరించినాడు. ప్రజలు అతనికి బ్రహ్మరథం పట్టారు. యజ్ఞాంతములో జనమేజయుడు మహావైభవంగా పురోప్రవేశం చేశాడు. వ్యాసుడు మహర్షుల్లో మేటి, మునీనామప్యహం వ్యాసః అని భగవద్గీతలో ఆయనే అన్నాడు. ఆయన సత్యదర్శి, సర్వజ్ఞుడు, విజ్ఞానఖని, ప్రబోధశాలి, శౌచ శాంతి క్షమా దాంతి తపో నిత్యతా విభాష్, సర్వైశ్వర్య విభూషితుడు, వేదాల్ని వర్గీకరించిన మహామహుడు, పరమార్థతత్వం తెలిసిన ప్రతిభాశాలి. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ అని కీర్తింపబడిన త్రిమూర్త్యాత్మకుడాయన. ఆ మహనీయ కీర్తి పాండవుల జీవితాన్ని చిత్రించాలని, కొందరు రాజుల చరిత్రలని లోకానికి పరిచయం చేయాలని, దేవాధిదేవుడైన శ్రీకృష్ణుని అమానుష లీలల్ని లోకానికి వివరించి చెప్పాలని, దేవతాజాతుల జన్మ ప్రకారాన్ని తెలియచెప్పాలని, సమస్త ధర్మాల్ని మానవులకు ప్రబోధించాలని పంచమ వేదంగా ప్రశస్తిగాంచిన ఈ భారత సంహిత వ్రాశాడు. ఇంత అద్వితీయమైన సృష్టి చేసినాడు కాబట్టి ఆ మహర్షి గ్రంథాంతంలో ముక్తకంఠంగా కూడా ఇలా చెప్పుకున్నాడు: ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ ఇదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్క్వచిత్. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలలో మానవుడికి ఏది ఎంత కావాలో అదంతా ఈ ఇతిహాసంలో దొరుకుతుంది. ఇందులో దొరకంది మరే గ్రంథంలోనూ దొరికే ప్రసక్తి లేదు పొమ్మన్నాడు. ఇది ఒక సర్వసమగ్ర సృష్టి. ఈ పుణ్యేతిహాసాన్ని ఆయన ఆజ్ఞ మేరకు వైశంపాయన ముని జనమేజయునికి చెప్పాడు. నేను కూడా ఆ సభలో కూర్చొని భక్తితో ఈ కథ విన్నాను. ఆ మునీంద్రుని కరుణాతిశయం చేత నాకు కథన శక్తి అబ్బింది. మీరందరూ ఇలా శ్రద్ధగా శ్రవణం చేస్తుంటే చెప్పే మహద్భాగ్యం నాకు కలిగింది అని ఉగ్రశ్రవుడు ముగించాడు. శృణోతి శ్రావయేద్వాపి సతతం చైవయో నరః సర్వపాప వినిర్ముక్తో వైష్ణవం పదమాప్నుయాత్. మహామతులారా, పండుగ సమయాలలో భారత ఇతిహాసాన్ని వింటే సర్వపాపాలు పటాపంచలైపోతాయి. స్వర్గసుఖం లభిస్తుంది, మోక్షసిద్ధి కలుగుతుంది. దేవా పితృ అతిథి సందర్భాలలో మానవులకు ఈ ఇతిహాసాన్ని వినిపించే పుణ్యాత్ముడు సత్ఫలితాన్ని పొందుతాడు. ఇది చెవుల సోకితే మానసికమైన ఇంద్రియగతమైన అన్ని దుష్ట సంకల్పాలు తొలగిపోతాయి. ముల్లోకాలలోనూ ఇది జయము అను పేరుతో ఒప్పారుతుంది. దీన్ని వింటే రాజులు శత్రువుల్ని జయిస్తారు. ఈ ఇతిహాసాన్ని భక్తితో విన్నా చదివినా సిరి సంపదలు, ఆయుస్సు, మహాకీర్తి, సంతోషం, దృఢ విద్య సంప్రాప్తమవుతాయి. నవమాసాలు మోస్తున్న సౌభాగ్యవతి వంశోద్ధారకుడైన సుపుత్రుణ్ణి కంటుంది. కన్యక మంచి వరుణ్ణి వరిస్తుంది. జన్మాంతర పాపాల్ని హరించి సర్వశుభాల్ని వనగూర్చి ఈ భారత సంహితకు మూలపురుషుడు ఆ వాసుదేవుడే. సర్వం వాసుదేవమయమేవ అని భావించే పురుషుడు అక్షయ పుణ్యలోకాలలో విహరిస్తాడు. అరిషడ్వర్గాలు అంతరిస్తాయి. మానవులు సాంఖ్యయోగ రహస్యజ్ఞులవుతారు. చతుర్విధ పురుషార్థాలైన ధర్మ అర్థకామ మోక్షాల స్వరూపం బోధపడుతుంది. వ్యాసమునీంద్ర సార కరుణాతిశయంబున భారతార్థముద్భాషితమైన ఎట్టి నుత భాగ్యునకున్ సకలాగమార్థ సంవాసనమావకిల్లు జనపంక్తులు కీర్తనసేయ శశ్వతుల్లాసముఖానుభూతి నచల స్థితి నొప్పు అతండోదాత్తుడై యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. వ్యాసభారతం కేవలం కురుపాండవ యుద్ధాన్ని వర్ణించటానికే పుట్టలేదు. ఆ యుద్ధం అంతకు పూర్వం ఎన్నో ఏండ్ల నుండి భారతదేశంలో విజృంభించుచూ వచ్చిన సాంఘిక విప్లవ పరిణామం. ప్రాచీన భారతీయ సంస్కృతి క్రమంగా ఆ విప్లవాగ్నిలో దగ్ధమైపోతూ వచ్చింది. మన ధర్మశాస్త్రాలు అడుగంటదొచ్చాయి.
వర్ణాశ్రమ ధర్మాలకు భంగం కలిగింది. చార్వాక నాస్తిక సిద్ధాంతాలు విజృంభించాయి. ద్వాపరాంతంలో ధర్మ విరుద్ధ కార్యకలాపాలు, అసత్య ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇలా అస్తమిస్తూ వచ్చిన విజ్ఞానాన్ని పునరుజ్జీవింపచేయటానికి వ్యాసుడు జన్మించాడు. భారత ఇతిహాస కాలంతో ప్రత్యక్ష సంబంధం కలిగిన కృష్ణద్వైపాయనుడు, యాదవ కృష్ణుడు ఈ ఇరువురు అవతార పురుషులే. దావాగ్నిలా విజృంభించిన సాంఘిక విప్లవాన్ని అణచటానికి సారస్వత కృష్ణుడు ఒకవైపు, అధర్మాన్ని అణచి ధర్మోద్ధరణ చేయటానికి యాదవ కృష్ణుడు మరొక వైపు ఒకే కాలంలో అవతరించారు. వారు ఎత్తింది పుణ్యజన్మ అయితే వారు చేసింది పుణ్యకర్మ. పుణ్యజన్మ, పుణ్యకర్మలు రెండు అవతార రహస్యాన్ని చాటుతాయి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన రహస్యం కూడా ఇది. ఈ ఇరువురు జన్మించి ఉండకపోతే భారతీయ నాగరికత అడుగంటిపోయి ఉండేది. వ్యాసుడు భారతీయ విజ్ఞాన సంరక్షణకై నడుం బిగించి మొట్టమొదట గజిబిజిగా ఉన్న వేదాల్ని వర్గీకరించాడు. ఎర్రాప్రగ్గడ అన్నట్లు ప్రోగులయ్యందును పోగేర్పొడకయున్న శృతులన్నిటినిన్నోజ సూత్రపరిచే. చిక్కుబడ్డ నూలు పోగుల్లా ఉన్నాయట వేదాలు. వాటిని క్రమపద్ధతితో సూత్రబద్ధం చేసి భారతీయ సంస్కృతి భవనానికి గట్టి పునాది వేసినాడు ఆ వ్యాస మహర్షి. ఆ తర్వాతనే ఆయన భారతము అనే విజ్ఞాన సౌధాన్ని నిర్మించాడు. కురుపాండవుల చరిత్రను నిమిత్తమాత్రంగా గ్రహించి మహాభారతంలో సకల ధర్మశాస్త్ర రహస్యాల్ని, ఉపనిషద్ రహస్యాల్ని, వైదిక సంస్కృతిని, పురాణ ఇతిహాస గాథల్ని, రాజవంశ చరిత్రల్ని ఒక్కటేమిటి సమస్తాన్ని అందులో పొందుపరచాడు. అన్నింటికంటే మించి సర్వోపనిషత్ సారమైన భగవద్గీతను, సనత్సు జాతీయాన్ని అందులోనే నిబంధించి భారతం విజ్ఞాన సర్వస్వం అనే మాటను ధృవీకరించాడు. భారత కథ యథార్థంగా జరిగిందా లేక కాల్పనికమా అనే పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు ఈనాటికి విమర్శకుల్లో ఉన్నాయి. ఇతి హ ఆస అనే వ్యుత్పత్తిని అనుసరించి ప్రాచీనుల భౌతిక ఆధ్యాత్మిక జీవన సరళిని వర్ణించటమే ఇతిహాసాల ఆశయమని తెలుస్తున్నది. ఇతిహాస శబ్దానికి చరిత్ర అనే అర్థస్పృహ లేకపోలేదు. అయితే అది యథాతథంగా జరిగిన చిత్రీకరణ అని విశ్వసించటానికి వీలు లేదు. కురుపాండవ వంశాలకు సంబంధించిన కథను వ్యాసుడు భారతానికి ఇతివృత్తంగా గ్రహించినప్పటికీ కవీశ్వరుల దృష్టిలో అది మహాకావ్యమని కూడా అనిపించుకున్నది. అలంకార శాస్త్రాన్ని బట్టి రసానందాన్ని కలిగించటం కావ్య లక్షణాలలో ముఖ్యమైనటిది. రస నిర్వృతిని కలిగించటం అంటే అందులో కొంత కాల్పనికత కూడా ఉండి తీరాలి. ప్రధాన కథకు పోషకంగా సందర్భాన్ని బట్టి మహాభారతంలో అనేక మహిమల్ని చిత్రించే ఉపాఖ్యానాలు, అభూత కల్పనలు చోటు చేసుకున్నాయనటం సత్యదూరం కాదు. ప్రధాన కథ అంతా యథార్థమే అన్నట్లయితే ఉలూచి అనే నాగకన్యక అర్జునుణ్ణి తీర్థయాత్రా సందర్భంలో నాగలోకానికి ఎత్తుకొని పోవటాన్ని, ప్రాయోపవేశానికి సిద్ధపడ్డ దుర్యోధనుణ్ణి కృత్య పాతాళలోకానికి తీసుకొని పోవటాన్ని కూడా మనం నమ్మవలసే వస్తుంది. ఇలాంటివి రసానందాన్ని కల్పించే కాల్పనికాలే అనక తప్పదు. విజ్ఞాన వ్యాప్తి చేత లోకోద్ధరణ చేయబూనిన ఆ వ్యాస మహర్షి ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన సారానికి కావ్య లక్షణాలైన కల్పనల్ని కూడా జతపరచి ఈ ఇతిహాసాన్ని రచించినాడని నిశ్చయింపవలసి ఉన్నది. ఈ సందర్భంలో రామాయణ భారతాలను తులనాత్మకంగా పరిశీలించడం అసందర్భం కాదనుకుంటాను. ఈ రెండు ఉద్గ్రంథాలు కూడా ధర్మాన్ని ప్రతిపాదించాయి. కానీ రచనా విధానంలో రెండింటికి గొప్ప తేడా ఉంది. రామాయణం మహాకావ్యమని ముందే చెప్పుకున్నాం. మానవ జీవితానికి ఇంపుగా దగ్గరగా ప్రసిద్ధంగా ఉండే వస్తువు కావ్యంలో ప్రధాన కథగా ఉంటుంది. రససిద్ధికి కావ్యంలో వస్తువు, రచన అనే రెండు తోడు కావాలి. శ్రీమద్ రామాయణంలో వస్తురచనలు రెండు సమపాలనలో మేళవించినాయి కాబట్టి అది మహాకావ్యమైంది. రామాయణంలో కథ ఆద్యంతం నాయకానాయకుల చుట్టే తిరుగుతుంది. వారి సచ్చరిత్ర, వారి కష్టపాట్లు, వారి ధర్మనిరతి, చివరి వారు పొందిన ధర్మ విజయం ఇవే ముఖ్యాంశాలు రామాయణంలో. ఇవన్నీ రసోత్పాదకమైన సంఘటనలు, సన్నివేశాలు. శాస్త్ర సంబంధి విషయాలు,
ఉపాఖ్యానాలు, వేదాంత ధర్మనీతి శాస్త్ర విషయాలు కథాగతికి భంగం కలిగిస్తాయి కాబట్టి కావ్యరచనలో వాటికి చోటు ఉండదు. రామాయణంలో పుత్రధర్మం, సోదరధర్మం, భర్తృధర్మం, సతీధర్మం, ప్రభుధర్మం పరాకాష్ఠ వహించాయి. సీతాదేవిలోని అనన్యసామాన్యమైన పాతివ్రత్యము, శ్రీరామునిలోని ధర్మవీరం చివరిదాకా ఫలోన్ముఖమయ్యాయి. కావ్య ప్రయోజనం అక్కడ పూర్తిగా నెరవేరింది. మహాభారతం కూడా కావ్య లక్షణాలు కలదే. అయినప్పటికీ రామాయణంలోలాగా భారతంలో వాటికి ప్రాధాన్యత లేదు. ఇతిహాస ధర్మశాస్త్ర లక్షణాలు భారతంలో చక్కగా సమన్వయించాయి. భారతం అందుకే అర్థగౌరవానికి ప్రాధాన్యతనిచ్చింది. రామాయణమందువలి రసోత్కర్షకు ప్రాధాన్యతను ఇవ్వలేదు. వ్యాసమహర్షి ధర్మబోధకు ప్రాధాన్యతనిచ్చి సంఘ సంస్కరణని ప్రధానాశయంగా భారత రచన చేశాడు. అందుకే ప్రధాన కథకు పోషకముగా ధర్మనీతుల్ని ప్రతిపాదించే పెక్కు ఉపాఖ్యానాలు భారతంలో చోటు చేసుకున్నాయి. ఆశ్రమ వనవాటికల్లో ప్రవర్ధమానమైన ఆధ్యాత్మిక తత్వోపదేశాలు, యజ్ఞ విధులు, అనుష్ఠానాలు, ధర్మ ప్రసంగాలు, శాంతి అనుశాసనిక పర్వాలలోని ప్రబోధాలు ఇలాంటివన్నీ లోక కళ్యాణాన్ని అపేక్షించిన అంశాలు. ఇవి కావ్య లక్షణాలేగాక శాస్త్ర లక్షణాలు కూడా. అందుకే తెలుగులో ఆయుష్యంబు ఇతిహాస వస్తు సముదాయంబు ఐహికాముష్మిక శ్రేయప్రాప్తి నిమిత్తం ఉత్తమ సభాసేవ్యంబు లోకాగమన్యాయైకాంత గృహంబునాబరగి నానా వేద వేదాంత విద్యాయుక్తం బగుదాని చెప్పదొడగెన్ తద్భారతాఖ్యానము అని చెప్పబడింది. రామాయణ భారతములలోని పాత్రల ఔచిత్యాన్ని పరిశీలించినప్పుడు కూడా కొంత వైవిధ్యం కొట్టవచ్చినట్లే కనిపిస్తుంది. రామాయణ పాత్రలకు ఆదర్శమే ప్రధాన లక్షణం. రామో విగ్రహవాన్ ధర్మ అనే నానుడిని బట్టి అతని పితృవాక్య పాలన, సత్యసంధత, శరణాగత రక్షణ, పరాక్రమం లోకవిఖ్యాతిగాంచాయి. లక్ష్మణ సేవ, భరతుని భ్రాతృభక్తి, సీత పాతివ్రత్యం అనన్యసామాన్యమైనట్టివి. కానీ భారత పాత్రల స్వభావాలు చాలా వైవిధ్యంతో కూడినట్టివి. అర్జునుని కోదండ పాండిత్యం, భీముని బాహుబలం, ధర్మరాజు అజాతశత్రుత్వం నిరుపమానమైనట్టివి. శ్రీకృష్ణుడు రాజనీతి కుశలుడే కాదు, పార్థసారథి అయి గీతాచార్యుడై జగద్గురువుగా భాషించినాడు. దుర్యోధనుడు దురభిమాని, ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహి, దుస్తంత్రానికి శకుని ప్రతీక, కర్ణుడు దానగుణాభిరతుడు. బాలవీరుల్లో అభిమన్యునికి దీటైన వారే లేరు. స్త్రీ పాత్రల్లో ద్రౌపది అగ్రగణ్య. పాతివ్రత్యం, ధర్మజ్ఞత, స్థైర్యం, పరేంగిత జ్ఞానం, సమయస్ఫూర్తి, లోకజ్ఞత ఆమెలో మూర్తీభవించాయి. పాత్రౌచిత్యానికి తోడు భారతంలో భగవద్గీత, విదురనీతి, శాంతి పర్వాలు దాని ఔన్నత్యానికి తార్కాణాలుగా నిలిచాయి. భారత రామాయణాలు రెండున్నూ ఇతిహాసాలే. అయితే రామాయణం ఏకనాయకాశ్రయం కాగా భారతం బహునాయకాశ్రయమైంది. రామకథ సూటిగా సరళంగా ఉంటుంది. దాన్ని కట్టే కొట్టే తెచ్చే అని 3 ముక్కల్లో చెప్తాము. కానీ భారతం అనేక ఉపాఖ్యానాలతో కూడి ఉండటం వల్ల చాట భారతం అనే పేరు పొందింది. రామాయణంలో రాజకీయానికి ప్రాధాన్యత లేదు, ధర్మనిష్ఠే ప్రధానం. భారతం ధర్మనిష్ఠతో పాటు రాజకీయానికి పేరుబడసింది. సీతా ద్రౌపదులిద్దరూ అయోనిజలే. అయితే సీత పాతివ్రత్యానికి మాత్రమే పేరుపడ్డది. ద్రౌపది పాతివ్రత్యంతో పాటు లోకజ్ఞత, ధైర్యం కలిగిన ఇల్లాలుగా వాసికెక్కింది. ఆమె భర్తల్ని యుద్ధానికి పురికొల్పింది. రాముని సోదరులు అన్నమాటకు ఎదురాడలేదు. కానీ భారతంలో భీమార్జునులు ఎడనెడ అన్నయ్య అయిన ధర్మరాజుని నిందించటానికి వెనుకాడలేదు. రావణుడు సీతని అపహరించి బెదిరించినాడే కానీ బలాత్కారానికి దిగలేదు. కానీ భారతంలో దుర్యోధనుడు ద్రౌపదిని ఒలువనూడ్చి నిండు సభలో పరాభవించాడు. యుద్ధ నియమాలు, వ్యూహాలు రామాయణంలో కంటే మహాభారతంలో ఎక్కువ. రామునిది వానరసేన కాగా కురుపాండవులది మానవసేన. ఇలా వివరిస్తూ పోతే ఎన్నో పోలికలు, వ్యత్యాసాలు ఈ 2 ఉద్గ్రంథాలలో మనకు తారసపడతాయి. రాశిలోనూ వాసిలోనూ ఎంతో విశిష్టతను కలిగి పంచమ వేదంగా, ధర్మశాస్త్రంగా, పరమ పవిత్ర గ్రంథంగా పూజింపబడిన మహాభారతాన్ని ఋషితుల్యులైన 3 కవులు తెలుగు భాషల్లోకి అనువదించటం నిజంగా తెలుగువారి అదృష్టమే. నాన్ ఋషి కురితే కావ్యం అంటారు. ఋషి కానివాడు కావ్యం వ్రాయజాలడని దాని అర్థం. అది కవిత్రయం వారి విషయంలో పూర్తిగా నిజమైంది. నన్నయ్య తిక్కనలు రాజాశ్రయం పొంది ఐహిక సుఖాల్ని అనుభవించిన వారైనప్పటికీ
వీరి దృష్టి ఆధ్యాత్మిక చింతనపైననే మృగ్గిందని వారి కావ్య అవతారికలను బట్టి విశదమవుతూ ఉన్నది. భారత రచన వల్ల నన్నయ్య ఆశించినటువంటిది భవబంధమోక్షణయే. భారతీషు భగవస్తి చయంబుల్లజేసి ఘోర సంసార వికార సంతమసజాల విజృంభము వాపి సూరిచేతో రుచిరాబ్జ బోధన రతుండగు దివ్యు పరాశరాంభోర్గమిత్రుగొల్చి అనే వాక్యం వల్ల ఆయన భారత రచనతో సంసార బంధాన్ని తొలగించుకోవాలని ఎంచినట్లు స్పష్టమవుతున్నది. ఇక విరాట పర్వారంభ అవతారికలో తిక్కన కలలో తనకు సాక్షాత్కరించిన హరిహరనాథుణ్ణి ఇంకా జన్మాంతర దుఃఖముల్ తొలగునట్లుగా చేసి సుఖాత్ము చేయవే అని ప్రార్థించినాడు. ఆ పరమాత్మ జనన మరణ రూప సంసార దురితాలు సోకకుండా ఉండే వెలుగు నీకిచ్చాను అని ఆశీర్వదిస్తే తిక్కన మేల్కొన్నాడట. దీన్ని బట్టి తిక్కన ఆశయం కూడా భవబంధ మోక్షమని తెలుస్తున్నది. నన్నయ్య భారతం వ్రాయడానికి పూనుకునే నాటికి తెలుగు భాష గాసట బీసటగా ఉంది. ఆస్థానాల్లో తెలుగు కవితకు ఆదరణ లేదు. ఆనాటి సారస్వత పరిషత్తుల్లో అందరూ ఉద్దండులైన సంస్కృత కవులే. వారి ముందు తెలుగు భాషలో కవిత్వం చెప్పటం గొప్ప సాహసమనే చెప్పాలి. 35 వంతు సంస్కృత పదాలనే తెలుగు పదాలతో జోడించి భారత ఆంధ్రీకరణకు పూనుకున్నాడాయన. తన కవితకు ప్రధాన లక్షణం ప్రసన్నంగా కథను నడపడము అని చెప్పాడు. ఇది పురాణ కథల్ని చెప్పటానికి చాలా అనువైందని ఆనాటి కవి పండితులందరూ మెచ్చుకున్నారు. రెండవ గుణం అక్షర రమ్యత. తాను రచించిన ఆదిసభా పర్వాలు, ఆరణ్య పర్వంలో కొంత భాగం ఎక్కడ గమనించినా మనం ప్రతిపద్యం ఎంతో మనోజ్ఞమైన నడకతోనే సాగింది. ఎంత దీర్ఘ సంస్కృత సమాజమైనా ఇట్టే మనకు అర్థమైపోతుంది. ఇక మూడవ లక్షణం మంచి అర్థవంతమైన సూక్తులతో కూడి ఉండటం. ఈ గుణం తెలుగు భారతంలో ముగ్గురి కవితలోనూ కనిపిస్తుంది. అర్థగాంభీర్యం కల కందపద్యాలు, తేటగీతలు, ఆటవెలదులు తెలుగు భారతంలో కోకొల్లలు. నన్నయ్య కథను ప్రసన్నంగా నడపటం వల్ల అర్థసిద్ధిని, అక్షరరమ్యత వల్ల శబ్దసిద్ధిని సాధించాడు. మహాకావ్య రచనకు చాలని నాటి తెలుగు భాషకు భారత రచనతో కావ్యతా గౌరవం తెచ్చిన ఘనత ఆదికవి నన్నయ్యకి దక్కింది. ఆయన వాగనశాసుడైనాడు కూడా. అనంతరం 200 ఏండ్లకు నెల్లూరు గద్దెపై రాజ్యమేలిన మనమసిద్ధి ఆస్థాన కవిగా మంత్రిగా నుండిన తిక్కన భారతాన్ని విరాటపర్వం నుండి ఆరంభించి చివరిదాకా నిరుపమాన ధాటితో పూర్తి చేశాడు. 15 పర్వాలు ఆయన అసామాన్య కవితా లక్షణానికి నిదర్శనంగా ఉన్నాయి. అవతార పురుషుడు గాని కేవలం మర్చుడా అని కవి పండితుల చేత కీర్తింపబడిన కవిబ్రహ్మ ఆయన. సంస్కృతాంధ్ర భాషలలో అద్వితీయంగా కవిత చెప్ప నేర్చిన దిట్ట కాబట్టి ఆయన ఉభయ కవిమిత్రుడైనాడు. తిక్కన నన్నయ్య వలె కథాకథన శైలి పొంత పోకుండా భారత ఆంధ్రీకరణలో నాటకీయ శైలిని అవలంబించాడు. జీవితానికి అన్వయించే సన్నివేశాల్ని కల్పించి ఆయా పాత్రల స్వభావానికి వన్నెపెట్టి రచన చేసి తిక్కన తన శైలి అద్వితీయమనిపించుకున్నాడు. కావున్న భారతామృతం కర్ణపుటంబుల నారగ్రోలి ఆంధ్రావలి మోదము బొరయునట్లుగా సాత్యవతేయ సంస్మృతి శ్రీ విభవాస్పదంబైన చిత్తముతోడ మహాకవిత్వ దీక్షా విధి నొంది పద్యముల గద్యములను రచయించుటొప్పగున్ అని శపథం చేశాడు. దాన్ని అక్షరాల నెరవేర్చాడు. రాజనీతి, యుద్ధతంత్రం, బ్రహ్మ విద్యోపదేశం అనే ఈ 3 అంశాలు తిక్కన కవితలో మూర్తీభవించి ఉన్నాయి. ఆయన నిర్వహించిన అధికారానికి, తన అభిజాత్యానికి ఈ 3 అంశాలు తగినట్లే ఉన్నాయి. వ్యాస భారతాన్ని అవసరమైతే కుదించి, పెంచి, అక్కడక్కడ అన్యథా పరికల్పించి తిక్కన తెలుగు భారతాన్ని అమృతతుల్యం చేశాడు. తన రచన వల్లనే భారతామృతమనే మాట సార్థకమైంది. విరాట పర్వం మొదలు యుద్ధపర్వం దాకా ఆయన రచన లౌకికంగా సాగింది. తర్వాతి పర్వాల్లో ఆయన రచన అలౌకిక విధానంలో సాగింది. నాయక జీవితం లౌకికము నుండి మరలి అలౌకికంపై ప్రాకి క్రమంగా అంతర్ముఖమై చివర ప్రశాంతిని పొందినట్లే తిక్కన రచన కూడా కావ్య లక్షణాలైన ధ్వని, అలంకారం, చమత్కారాల నుండి వేరై అర్థగాంభీర్యమే ధ్యేయంగా సాగి కట్టకడపట ప్రశాంత తేజోమూర్తిగా పరిణమించింది. వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైన ఆధ్యాత్మిక తత్వగ్రంథాలలో ఆయనకున్న పాండిత్యం
లౌకిక విషయాల పట్ల ఆయనకున్న అనుభవం రెండును తన భారత రచనలో మేళవించినాయి. శివకేశవ అద్వైతాన్ని సాధించటానికి ఆయన ఆరాధించిన హరిహాద్వైత స్థితి కూడా ఆనాటి సమాజానికి ఎంతో ఉపకరించింది. మత సాంఘిక రాజకీయ విషయాలలో ఆయన అందివేసిన చెయ్యి. నన్నయ్య తిక్కన్ల తర్వాత వారి ఆశయాల్ని సిద్ధి పొందించటానికి ఎర్రాప్రగడ అరణ్యపర్వశేష భాగాన్ని పూరించి హరివంశాన్ని కూడా రచించాడు. ఇట్లా కవిత్రయం రచించిన ఆంధ్ర భారతానికి, వ్యాస మహర్షి రచించిన జయభారతానికి రెండింటికి సమప్రయోజనం సిద్ధించింది. ఇది గొప్ప ఆశ్చర్యకరమైన పరిణామం. ఈ ఇతిహాసంలో దాగినటువంటి మహత్వ శక్తి కూడా ఇదే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఆకాశవాణ్యా ప్రాసార్యం వ్యాసపీఠాద్వినిర్గతం కవిత్రయకృతం వాణి వ్యాసప్రోక్తం నమామ్యహం. మహాభారతంలోని ఫలశ్రుతి విన్నారు. అందించిన వారు కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గారు.